ఉమ్, ఏమీ తెలియని వాడు ఏకాశి నాడు చస్తే అన్నీ తెలిసిన వాడు అమావాస్య నాడు చచ్చాట. కట్టెవంకర పొయ్యి తీర్చినట్టు సంతోషం సగం బలం. వండుకున్నమ్మకి ఒక కూర, అడుక్కున్నమ్మకి 66 కూరట. బుద్ధులు భూములు ఏలుతుంటే వాతలు వాకిళ్ళు ఉడుస్తున్నాయిట. అసలు లేదు మగడా అంటే పెసర పులగం ఉండవే పెళ్ళామా అన్నట్ట. సాగితే నా సాగితే నాయుడు పెళ్ళాం, సాగకపోతే బోయెడు పెళ్ళాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఆకాశంలో నీళ్ళని చూసి ఇంట్లో నీళ్లు పారబోసుకున్నట్లు, చేతివాణ్ణి వదులుకొని కాలివాణ్ణి పట్టుకున్నట్టు, అంటితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఎంత చెట్టుకి ఎంత గాలి. తేనుకు పెద్దరికం ఇస్తే తలంతా చెడగొరిగిందట. తన్ను తాను పొగుడుకుంటే తన్నుకున్నట్లుంటుంది. కడవంత గుమ్మడికాయ కత్తివేటకి లోకువ. కంచెయ్యే చేను వేసిందట. ప్రారబ్ధ కర్మాన పెనిమిటే మొగడాయి. కననివి కడుపులు కావు, కట్టనివి చీరలు కావు. అమ్మ దగ్గర పైన పడుకున్నా ఒకటే, అయ్య దగ్గర కింద పడుకున్నా ఒకటే. రెక్కలే చుట్టాలు, కట్టెలే బంధువులు. తన ముడి కాకపోతే కాశీ దాకా దేకవచ్చు అన్నట్ట. తన సావు జగత్ప్రళయం, కడుపే కైలాసం, వాకిలే వైకుంఠం. తాతకి దగ్గులు నేర్పినట్టు 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మని చంపాట. తన దూర కంతలేదు మెడకోడోలు. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డవేరం. కంతకి లేని దురద కట్టిపీటక. గాలికి పోయే పేలపెండి కృష్ణార్పణం. చేతకానమ్మకు చేష్టలు ఎక్కువ. ప్రారబ్ధ కర్మాన పెనిమిటే మగడాయి. పెట్టినమ్మకి పుట్టిందే సాక్షి. అంతే.